సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం బీరంగూడ డివిజన్ లోని తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో జరగనున్న సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభకు పటాన్చెరు నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలి వెళ్లి సభను విజయవంతం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులపై చేసిన స్క్రాప్ వ్యాఖ్యలు బాధ్యతాయుతమైనవని, పదవిలో ఉన్న వ్యక్తికి ఇవి తగిన మాటలు కావని విమర్శించారు. అలాగే గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో శంకుస్థాపన చేసిన నిర్మాణం పూర్తయిన పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి ఇప్పటికీ ప్రారంభించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న జిల్లా మంత్రి దామోదర రాజనరసింహ చొరవ తీసుకుని ఆసుపత్రిని వెంటనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, అలాగే కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ కూడా ప్రజలకు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ అంశంపై చర్యలు తీసుకోవాలన్నారు. పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతం కావడంతో వేలాది మంది కార్మికులు ఉన్నారని, పరిశ్రమల నుంచి వచ్చే నిధులు మరియు ప్రజల అభివృద్ధి కోసమే వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు. నియోజకవర్గ ప్రజల సమస్యలపై కల్వకుంట్ల కవిత నాయకత్వంలో తమ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. సామాజిక న్యాయ సంకల్ప సభ సరూర్ నగర్ స్టేడియంలో, ఇండోర్ స్టేడియంలో కవితక్క ఏదైతే సంకల్పం చేసి అక్కడ ప్రెస్ మీట్ పెట్టాలి, సామాజిక న్యాయపరంగా ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలనే ఒక ఉద్దేశంతో ఇండోర్ స్టేడియంలో, సరూర్ నగర్లో ఇండోర్ స్టేడియంలో భారీగా ముఖ్యమైన నాయకులు, టీఆర్ఎస్ సంబంధించిన నాయకులు, ముఖ్యమైన సామాజికవేత్తలు, వాళ్ళందరూ ఉద్యమకారులు, వాళ్ళందరితో ఒక చిన్న మీటింగ్ అరేంజ్ చేసుకొని ఒక 8 నుంచి 10,000 మందితో గ్యాదరింగ్ చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈ సంకల్ప సభ పెట్టడం జరిగింది. నిజంగా ఈ సంకల్ప సభ తెలంగాణ న్యాయం అవసరమా? దేనికోసం అవసరము? గత పాలకులు మన స్వాతంత్రం వచ్చి దాదాపుగా 80 సంవత్సరాలు అవుతున్నా కూడా సామాజిక న్యాయం లేదని ఒక ఉద్దేశంతో ఈ సంకల్ప సభ ఎత్తుకొని టీఆర్ఎస్ తన ప్రాబల్యం పెంచుకోవడానికి బీసీ ఒక ఉద్యమం ముందుకు, మైనారిటీ, పేద మధ్య తరగతి వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకొని పోవడానికి, వాళ్ళందరికీ కూడా న్యాయపరంగా కానీ మేము లీగల్ టీం పరంగా వాళ్ళకి ఏ న్యాయపరమైన అంశాలు అవసరం ఉన్నా కూడా మేము లీగల్ టీం పరంగా మాకు ముఖ్య ఆదేశాలు ఇచ్చినారు. ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయం కావాలనే ఒక ఉద్దేశంతో ఈ సంకల్ప సభ పెట్టడం జరుగుతూ ఉన్నది. నంబర్ 1. నంబర్ 2, ప్రతి ఒక్కరికి 80 సంవత్సరాలు, దాదాపు 80 సంవత్సరాలు మన స్వతంత్రం వచ్చిన 80 సంవత్సరాలలో కూడా ఇంకా కూడా సామాజిక న్యాయం కోసం మనం కొట్లాడుతూ ఉన్నామంటే మన ఏ దశలో ఉన్నాం, మన పాలకులు మనల్ని ఏ దశలో ఉంచినారనేది మనం బాగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆర్థికంగా వెనుకబడ్డ ఓసీ వర్గాలు, బ్రాహ్మణులు కానీ, రెడ్డిలు కానీ, వెలుమలు కానీ, ఎవరైనా కానీ ఈ రోజు వరకు కూడా వాళ్ళ పరిస్థితి దిగజారుతూనే వస్తూ ఉన్నదనే ఒక సంకల్పంతో ఈమె టీఆర్ఎస్ మా అధినేత్రి కవితమ్మ గారు ఈ సంకల్ప సభని ముందుకు తీసుకెళ్ళడానికి మేము ఒక ప్రయత్నం ఇండోర్ స్టేడియంలో పెట్టడానికి ఒక ముఖ్య ఉద్దేశం తీసుకున్నాం. సామాజిక న్యాయం అంటే ఏంటిది? మన ముఖ్యమంత్రి గారు మొన్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్ గురించి అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఉన్నారు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ 1,10,000 మంది స్క్రాప్ లాగా బయటికి వెళ్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. అసలు ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టింది ఎవరండి? అసలు ఇంతమంది ఇంజనీరింగ్ అవసరం ఉన్నది అని మీరు అనుకుంటున్నప్పుడు మరి వాళ్ళకి నిజమైన వృత్తి విద్య ఎందుకు ఏర్పాటు చేయలేకపోయినారు? ఈ ఇంజనీరింగ్ విద్యని ముందుకు తీసుకెళ్లడానికి మీరు ఐటీఐని నాశనం పట్టించినారు, పాలిటెక్నిక్ని నాశనం పట్టించినారు. ఎవరి స్థాయిలో వాళ్ళు చదువుకొని మంచిగా ప్రశాంతంగా ఐఐటీలో ఈరోజు నిజంగా కూడా నిరుద్యోగం పెరగడానికి, ఈరోజు లోకల్ బాడీలలో, లోకల్లో దగ్గరలో ఎక్కడ పనిచేసుకోవడానికి, యాన్సిలర్లో పనిచేసుకోవడానికి జనాలు దొరకక యాన్సిలర్ మానేస్తా ఉన్నారు. ప్రతి ఒక్క విషయం పైన మీరు చేసే శ్రద్ధ లేకుండా ముందు మీ అవసరం రీత్యా మీకొచ్చే మీ లాభం దృష్ట్యా మీరంతా ఆలోచన చేసుకుంటూ ఆ విధంగా ఒకటి. నంబర్ 2, ఇంకోటండి సిఎస్ఆర్ ఫండ్స్. పటాన్చెరులో సిఎస్ఆర్ ఫండ్స్ తో 400 కోట్లకు పైచిలకు డబ్బులతోని ఒక హాస్పిటల్ నిర్మించినారండి. అవి ఎవరి డబ్బులు? ప్రభుత్వాన్ని కాదు, ఎమ్మెల్యేలే కావు, ఎంపీ ఫండ్స్ కావు, అవి మా జనాలై బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సంబంధించి ఏదైతే పొల్యూషన్ ఈ ప్రాంతం అంతా పొల్యూషన్ జరుగుతూ ఉన్నది. ఈ పొల్యూషన్ నుంచి తాత్కాలిక ఉపశమనం కావాలని చెప్పి డాక్టర్ కిషన్ రావు గారు ఎన్నో ఉద్యమాలు చేసి ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్తో భాగంగా ప్రతి ఒక్క వాళ్ళ లాభాలలో 2% వాటాని కలెక్టర్ గారి దగ్గర జమ చేస్తారు. ఈ జమ చేసిన డబ్బులు నిజంగా కూడా ఈ పారిశ్రామిక ప్రాంతంలో ప్రతి ఒక్కరికి విద్య, వైద్యం ఇబ్బంది అవుతుందనే ఒక ఉద్దేశంతో అక్కడ కేసీఆర్ గారు, ఎవరైనా ఉండరు, పార్టీలకు అతీతంగా ఎవరైనా ఉండరు, కేసీఆర్ గారు, మహిపాల్ రెడ్డి గారు
ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేసినారు. ఇప్పటి వరకు కూడా కంప్లీట్ అయిపోయి 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మా ప్రభుత్వానికి ఎక్కడ మైలేజ్ రాదో అనే ఉద్దేశంతో కాంగ్రెస్ వాళ్ళు, ఇక్కడ మైపాల్ రెడ్డి గారు కాంగ్రెస్లోకి వెళ్ళినారా, టీఆర్ఎస్ లో ఉన్నారా, బీఆర్ఎస్ లో ఉన్నారా అని తెలియని పరంగా ఎందుకోసం ఆ హాస్పిటల్ని ఎందుకు ప్రారంభించడం లేదు? మొదటి ప్రశ్న. జిల్లాకు సంబంధించిన దామోదర్ రాజనరసింహ గారే మనకు దవాఖానా మంత్రి. రోజు వారానికి 1 సారి 2 సార్లు అయినా కూడా